ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ చాలా ఎమోషనల్ అవుతుందని చెప్పాలి. తనుజ బిగ్ బాస్ తో మాట్లాడుతూ, బిగ్ బాస్ నాకు హౌస్ లో ఉండాలని అనిపించట్లేదు. ఎందుకు అంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా నన్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న దివ్య, అలాగే నిన్నటికి నిన్న గౌరవ్, ఈ రోజేమో భరణి. ఏది ఏమైనప్పటికీ కూడా నా అనుకున్న వాళ్ళందరే కూడా నాకు వెన్నుపోటు పొడుస్తున్నారు. సో హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ఎవరు తప్పు చేయలేనట్టు, నేనొక్కదాన్నే తప్పు చేసినట్టు మాట్లాడుతుంటే నాకు చాలా పెయిన్ అనిపిస్తుంది. బిగ్ బాస్, నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు, వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటూ తనుజ అయితే చాలా ఫీల్ అవుతుంది లైవ్ లో. ఈ కిందలో భాగంగానే ఇమాన్యుయల్ అక్కడికి వచ్చి, ఎందుకు తనుజ అంత ఫీల్ అవుతున్నావు అంటే, నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇమాన్యుయల్. బర్నీ గారేమో నా అనుకున్నాను, ఆయన కూడా నన్ను హౌస్ నుంచి బయటకు పంపించడానికే ఆలోచించారు తప్ప ఆయన నన్ను ఎలా సేవ్ చేద్దామని ఆలోచించలేదు. నువ్వు కూడా అలానే మాట్లాడావు. ఆయన ఎక్కువగా మా అమ్మ నాన్న నాకు గుర్తొస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎప్పుడు నేను ఇంత ఫీల్ అవ్వలేదంటూ తన బాధను ఇమాన్యుయల్ చెప్పుకుంది. అయితే ఇమాన్యుయల్ అంటున్నాడు, ఎందుకు తనుజ అంత ఫీల్ అవుతున్నావు? ఎవరు ఏమన్నా సరే నువ్వు చాలా స్పాంటేనియస్ గర్ల్ కాబట్టి అవేమీ పట్టించుకోకు. ఎలాగో నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ కాబట్టి నీకు అప్పుడు ఇంకా బూస్ట్ వస్తుంది. సో ఫైనల్ గా నీ గేమ్ పై నువ్వు ఫోకస్ పెట్టు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఏమీ మాట్లాడుకు. మహా అయితే ఇంకా బిగ్ బాస్ 1 మంతే కదా ఉంది అంటూ ధైర్యం చెప్తున్నాడు ఇమాన్యుయల్. మరి మొత్తానికి తనుజ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారా లేదనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.